ఒక దేశం ఒక్కరోజు తన డెసిషన్ మార్చుకుంటే ప్రపంచం మొత్తం ఆగిపోతుందా? కాళ్ళు నడవవు, ఫ్లైట్లు ఎగరవు, ఫ్యాక్టరీలు ఉండవు. మన రోజువారీ జీవితం ఎంత వేగంగా మారుతుందో ఊహించలేం. ఇది సినిమా డైలాగ్ కాదు, ఇది నిజంగా జరిగే అవకాశం ఉన్న రియాలిటీ. అయితే ఆ దేశం ఏది? ఎందుకంత పవర్ దానికి వచ్చింది? అదే ఈరోజు మన స్టోరీ. వెల్కమ్ టు టాప్ స్టోరీ విత్ అనుష. ప్రపంచం ఈరోజు ఎంత మోడర్న్గా కనిపించినా, ఎంత డిజిటల్ అయిపోయినా, దాని బేసిక్ సిస్టమ్ ఇంకా ఒకటే, దట్ ఈస్ ఎనర్జీ. అంటే పెట్రోల్, డీజిల్, ఫ్యూయల్, అవే బ్యాక్ బోన్. మీరు ఉదయం లేచి బయటకు వెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తే బస్ కావచ్చు, ట్రైన్ ఎక్కుతారు, విదేశాలకు వెళ్ళాలంటే ఫ్లైట్స్ ఎక్కుతారు. ఇవన్నీ ఒకే థింగ్ మీద ఆధారపడి ఉంటాయి, దట్ ఈస్ ఆయిల్. ఇక్కడ అస్సలు గేమ్ మొదలవుతుంది. ఎక్కువ ఎవరి దగ్గర ఉందో ఆ దేశం ప్రపంచాన్ని ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది. అలాంటి దేశాల్లో ముఖ్యంగా ఒక పేరు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఇప్పటికే గెస్ చేసే ఉంటారు కదా. ఐ గెస్ యు ఆర్ రైట్, దట్ ఈస్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అంటే మనకి ముందు గుర్తొచ్చేది డెజర్ట్స్, ఆయిల్ వెల్స్. కానీ ఈ దేశం ఇంపార్టెన్స్ అంతకంటే చాలా ఎక్కువ ఉంది. ఇది జస్ట్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ మాత్రమే కాదు, ఇది గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఒక గేమ్ చేంజర్ ఐ కెన్ సే. ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్ సిస్టమ్కి రిమోట్ కంట్రోల్ లాంటిది. ప్రపంచంలో ఆయిల్ ప్రైజెస్ ఎలా ఉండాలి, సప్లై ఎంత ఉండాలి, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, అదే ఓపీఈసీ. ఓపీఈసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని. ఈ ఓపీఈసీలో సౌదీ అరేబియా రోల్ చాలా పవర్ఫుల్. ఇది సప్లై తగ్గిస్తే ధరలు పెరుగుతాయి, సప్లై పెంచితే ధరలు తగ్గుతాయి. పెట్రోల్ ధరలు పెరగడం వెనుక, తగ్గడం వెనుక చాలా సార్లు ఈ దేశ నిర్ణయాలు ఉంటాయి. ఒకసారి ఊహించండి, ఒకరోజు సౌదీ అరేబియా మేము ఆయిల్ సప్లై తగ్గిస్తున్నామని అనౌన్స్ చేస్తే ఏమైతుందో ఊహించగలరా? ఫస్ట్లీ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సింపుల్ ఎకానమిక్స్. సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. ట్రక్స్, షిప్స్, ఫ్లైట్స్ ఇవన్నీ చాలా ఖరీదైపోతాయి. మనం కొనుక్కునే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఫుడ్ ఐటమ్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఒక సామాన్యుడి జీవితం మీద భారం పడుతుంది, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ వెనుక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది ఉంటుంది కదా. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు గైస్, ఇంకా డీపర్ ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్లైట్స్ గురించి ఆలోచించండి. ఫ్యూయల్ కాస్ట్ పెరిగితే ఎయిర్లైన్స్ టికెట్ ప్రైస్ పెరుగుతుంది, కొన్ని రూట్స్ క్యాన్సిల్ చేస్తాయి, టూరిజం ఇండస్ట్రీ స్లో అయిపోతుంది. ఇండస్ట్రీస్ గురించి చూస్తే ఫ్యాక్టరీలు రన్ అవ్వడానికి కూడా ఎనర్జీ అవసరం. ఆయిల్, గ్యాస్ లేకపోతే ప్రొడక్షన్ తగ్గుతుంది, దీంతో జాబ్స్ తగ్గుతాయి. అంటే ఒక్క డెసిషన్ ప్రపంచం మొత్తానికి ఒక రెపెల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. రోజువారీ పనులు చేసే చిరు ఉద్యోగుల నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వరకు అందరు ఇబ్బందులు పడతారు. అయితే సౌదీ అరేబియా ప్రపంచాన్ని ఇంత కంట్రోల్ చేస్తుందా అనే డౌట్ వస్తుందా మీకు? నిజం చెప్పాలంటే పూర్తిగా కంట్రోల్ చేయదు, కానీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం ఇప్పటికీ ఆయిల్ మీద హెవీగా డిపెండ్ అయిపోయింది. రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం, సోలార్, విండ్ అన్నీ పెరుగుతున్నాయి. కంప్లీట్ షిఫ్ట్ ఇంకా కాలేదు, అందుకే ఆయిల్ ఇంకా కింగ్ లానే ఉంది. ఈ కింగ్ దగ్గర కీ ఎక్కువగా ఉంది సౌదీ దగ్గరే. అయితే స్టోరీ ఇంకో సైడ్ కూడా ఉంది. ఇది ఒక సౌదీ స్టోరీ మాత్రమే కాదు, యుఎస్ఏ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాలర్ ప్రపంచ కరెన్సీగా ఉంది, అంతర్జాతీయ ట్రేడ్ ఎక్కువగా డాలర్తోనే జరుగుతుంది. చైనా గురించి చూస్తే ఇది ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అది అందరికీ తెలిసిందే. కానీ మనం వాడే ప్రొడక్ట్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. రష్యా గురించి మాట్లాడితే గ్యాస్, మిలిటరీ పవర్ వల్ల తన ఇన్ఫ్లుయెన్స్ కొనసాగుతూనే ఉంది. అంటే ప్రపంచం ఒక్క దేశం మీద మాత్రమే డిపెండ్ అవ్వలేదు, కానీ ఎనర్జీ విషయం మాత్రం సౌదీ ఒక కీలక స్థానంలో ఉంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది, సౌదీ అరేబియా ఒక ఒంటరి గేమ్ ఆడదు. ఇది కూడా ప్రపంచ రాజకీయాల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఒకవైపు యుఎస్ఏ రిలేషన్స్, మరోవైపు చైనాతో డీల్స్, ఇంకోవైపు రీజియన్లోని దేశాలతో అండర్స్టాండింగ్. ఇవన్నీ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ ఒక వెపన్ లాంటిది, అదే టైంలో ఒక రెస్పాన్సిబిలిటీ కూడా. సప్లై తగ్గిస్తే సమస్యే, పెంచినా సమస్యే. కాబట్టి ప్రతి డెసిషన్కి గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఒకటే కరెంట్ సిచ్యువేషన్ స్టోరీకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పరిస్థితి చూస్తే టెన్షన్స్ పూర్తిగా తగ్గిపోయి అనడానికి లేదు. ప్రత్యేకంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్, అటాక్స్, కౌంటర్ అటాక్స్ లాంటి ఇష్యూస్ ప్రపంచ దృష్టిని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇది సౌదీకి డైరెక్ట్ వార్ కాకపోయినా ఇంపాక్ట్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇరాన్, సౌదీ మధ్యన రైవర్లీ చాలా పెద్దది. ఈ ఇద్దరి రీజియన్లో తమ ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి ఎప్పటి నుంచో కంపీట్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సౌదీ ఒక ట్రిక్కీ సిచ్యువేషన్లో ఉంది. ఒకవైపు యుఎస్, ఇజ్రాయెల్తో రిలేషన్ మెయింటైన్ చేయాలి,
మరోవైపు ఇరాన్తో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే ఒక్క చిన్న తప్పు డెసిషన్ కూడా పెద్ద వారికి దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే సౌదీ కాషన్గా స్టెప్ బై స్టెప్గా మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే ఆయిల్ రూట్ సెక్యూరిటీ. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన మార్గాల్లో ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మస్. గల్ఫ్ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే పెద్ద మొత్తంలో ఆయిల్ ఈ రూట్ గుండానే ప్రపంచానికి చేరుతుంది. ఒకవేళ టెన్షన్స్ పెరిగితే ఈ మార్గంలో సమస్యలు వస్తాయి. గ్లోబల్ సప్లై ఒక్కసారిగా డిస్టర్బ్ అవుతుంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఒక సినారియో ఏంటంటే వర్స్ట్ కేసులో ఇరాన్ ఈ రూట్ని బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రపంచానికి పెద్ద షాక్ రావచ్చు. ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా రాలేదు, ఎందుకంటే అది జరిగితే అది ఒక రీజనల్ ఇష్యూ కాదు, ఆల్మోస్ట్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్గా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇది ఎక్కువగా రిస్క్గా మాత్రమే చర్చలో ఉంటుంది, ఇమీడియట్ రియాలిటీ కాదు. అంటే సిచ్యువేషన్ ఏమిటంటే సౌదీ దగ్గర ఉన్న ఆయిల్ దాన్ని సేఫ్గా ప్రపంచానికి పంచడం ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇక్కడే జియో పాలిటిక్స్ అసలు గేమ్ మొదలవుతుంది. ఆయిల్ ఉండడం ఒకటే పవర్ కాదు, దాన్ని సరైన సమయంలో సరైన చోటకు పంపించగలడం కూడా పవరే. ఇంకో విషయం గుర్తించాలి, గతంలో సౌదీ ఆయిల్ ఫెసిలిటీస్ పై డ్రోన్ అటాక్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ప్రపంచం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. అంటే వార్ డైరెక్ట్గా సౌదీలో జరగకపోయినా దాని షాడో ఎఫెక్ట్ మాత్రం పడే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. సౌదీ ఈస్ ప్లేయింగ్ ఏ బ్యాలెన్స్ గేమ్ టు మెయింటైన్ ఎకానమీ బ్యాలెన్స్. ఇక మన ఇండియా విషయానికి వస్తే మనకి సౌదీ అరేబియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే సింపుల్గా చెప్తాను, ఎనర్జీ సెక్యూరిటీ. ఇండియాకి అవసరమైన ఆయిల్లో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అందులో సౌదీ ఈజ్ అ కీ సప్లయర్. అంటే సౌదీలో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఇండియాకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కామన్ పీపుల్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో ఫార్ మన ఇండియా సౌదీ మధ్య రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆయిల్ ట్రేడ్స్ మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్, చాలా ఏరియాస్లో కోఆపరేషన్ ఉంది. ల్యాక్స్లో ఇండియన్స్ సౌదీలో పనిచేస్తున్నారు, రెమిటెన్స్ ఇండియాకి వస్తున్నాయి. ఇది ఆయిల్ రిలేషన్ కాదండి, ఎకానమిక్ పార్ట్నర్షిప్ అంటారు. అందుకే ఇండియా ఒక కేర్ఫుల్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. సౌదీతో క్లోజ్గా ఉండాలి, అలాగే ఇరాన్తో కూడా రిలేషన్స్ కంప్లీట్గా బ్రేక్ చేయకూడదు. దిస్ ఈజ్ స్మార్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఐ కెన్ సే. ఇంకో ఫ్యాసినేటింగ్ థింగ్ చెప్పనా మీకు, ఇప్పుడు ప్రపంచం స్లోలీ మారిపోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ పెరుగుతుంది, కంట్రీస్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అంటే ఫ్యూచర్లో సౌదీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా అంటే అది పూర్తిగా కాదు, కానీ గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ మారడానికి టైం పడుతుంది. ఇప్పటికీ ఆయిల్ ఇంకా బ్యాక్ బోన్గానే ఉంది. ఈ దేశం కాకపోతే పూర్తిగా ప్రపంచం ఆగిపోతుంది అనేది పూర్తిగా లిటరల్ కాదు, కానీ రియాలిటీ ఏంటంటే ఈ దేశం లేకపోతే ప్రపంచం చాలా పెద్ద షాక్కి గురవుతుంది. అంటే ప్రపంచం పూర్తిగా ఆగిపోదు, కానీ స్పీడ్ మాత్రం తగ్గుతుంది. సౌదీ అరేబియా ఇది చిన్న దేశం కాదు, ఒక పెద్ద గ్లోబల్ సిస్టమ్, ఒక సైలెంట్ పవర్ కూడా. కానీ ఎప్పుడు ఒక కొత్త ప్రశ్న యాడ్ అవుతుంది, మిడిల్ ఈస్ట్లో కాన్ఫ్లిక్ట్స్ ఇలానే పెరిగితే సౌదీ సేఫ్గా ఉండగలదా? ఆయిల్ ఫ్లో అన్ఇంటరప్టెడ్గా కొనసాగుతుందా? ఇది కేవలం సౌదీ ప్రశ్న కాదు, మన ఇండియన్స్ ప్రశ్న కూడా, ప్రపంచ ప్రశ్న కూడా. చివరిగా ఒక్క ప్రశ్న, మన ప్రపంచం ఇంకా ఆయిల్ మీద ఆధారపడుతుందా లేక ఫ్యూచర్లో పూర్తిగా చేంజ్ అవుతుందా? ఇదే జరిగితే ఈరోజు పవర్ఫుల్గా ఉన్న దేశాలు రేపు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇదే అసలు జియోపొలిటికల్ గేమ్. మార్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ గేమ్లో నెక్స్ట్ విన్నర్ ఎవరో చెప్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.